అమ్మా నాకు 80 సంవత్సరాలు. నాకున్న అనుభవం మీద మంచి మాట చెబుతాను వింటారా? ఈ రోజుల్లో ఆడపిల్ల చిన్న చిన్న కారణాలతో కాపరాలు పాడు చేసుకుంటాం. మధ్యలో జరిగింది ఒక గొడవ చెబుతాను నేను. ఒక భర్త ఒక అబ్బాయితో ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆవిడ తెలిసింది. తెలిసిందని చెప్పి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ఈడాకులు చీటి ఇచ్చేసింది. ఆ అబ్బాయి అప్పుడు ఏరే పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయి ఏం చేసింది? 6 నెలల సంవత్సరం ఇంటికాడ ఉండి ఈ అమ్మాయి 30 మందితో తిరిగినతో సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ళు పోయి కాడు వదిలేసాడు. తర్వాత ఇంకొకటి అట్టుకుంది. మళ్ళీ అటు బోరు కొట్టి ఆడు వదిలేసాడు. మళ్ళీ ఇంకొకటి అట్టుకుంది. ఈ అమ్మాయికి ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి అన్ని చిన్నప్పటి నుంచి చూస్తుంది. వయసుకొచ్చింది. తల్లి బాటలోనే కూతురు కూడా నడుస్తుంది. ఇదేంటమ్మా నీకు ఇదేం పని అమ్మా అని అడిగింది తల్లి. నువ్వు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా? ఎవరి జీవితం నాశనమైపోయింది? ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు పెళ్లి చేసుకుని భర్త. ఈ అమ్మాయి సంవత్సరం నాశనమైపోయింది. భర్త అని చెప్పి ఈ అమ్మాయిని గౌరవంగా చూసి ఎప్పుడైతే భర్తను చూసిందో ప్రతి కూడా కన్యాత్తకే చూశాడు. భర్త లేకపోతే దానికి వ్యాల్యూ లేదు. మా మొగుడు ఏమి చేయకుండా ఉన్నానుకుంటారా? అలా చేసాడు. నేను ఇదికి వదిలేస్తే మా ఆయన్ని ఈ సంవత్సరం ఎలాగవుతాను? నాకున్న అనుభవం మీద మీరందరూ చిన్నపిల్ల పెద్దాన్ని అనుభవమే చెబుతాను అన్నాడమ్మా. మీ మంచి మాట చెబుతున్నాను తప్పుగా అనుకోకండి. కొంతమంది అందరూ కాదు సంసారాలు చేతులు పాడు చేసుకుంటున్నారు. అంతకని బాధలు చెబుతున్నాను. భర్తను మనం ప్రేమగా మార్చుకోవాలి. ఏ భర్త కూడా గట్టిగా చెబితే నచ్చదు. మార్చుకోవాలి ప్రేమగా. ఈ అమ్మాయి ఆ రోజు భర్తను ప్రేమగా మార్చుకుంటే ఈ రోజు మీ బజారు తప్పని ఈ అమ్మాయి భర్త లేకపోతే గౌరవం ఉండదు. భర్త తప్ప ఇంకొకరు చేసినతో కాదు. తాతకాలమే అంతే. మీరే వహిస్తున్నంత వరకే చూస్తారు. ఎప్పుడైతే వచ్చి పెరుగుతా ఇంకొక అమ్మాయిని చూస్తారు. ఎప్పటికీ మనం తోడుగా ఉండేది భర్త. ఇప్పుడు వయసులో ఉన్నాం కదా, పతి కూడా మన ఎంక చూస్తారు కదా అని పెద్ద అంతకత్తులో ఫీల్ అయిపోతాం. అందం ఉన్నంతసేపు బాగా చూస్తారు. అందం ఎప్పుడైతే తిరిగిపోతా వేరే అమ్మాయిని చూసుకుంటాం. నీ జీవితంతో నీ తోడుగా ఉండేది భర్త. అది గుర్తుపెట్టుకో తల్లి, జాగ్రత్త. తప్పులు ఏమన్నా ఉంటే ఏమనుకోకండి. నాకున్న అనుభవమే చెబుతున్నాను. బాయ్ అమ్మ.